నానా 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 నేను నేను భాగ్యని. నానా సార్ సార్ ఆక్సిజన్ మాస్క్ తీయకూడదు, మీ ప్రాణానికే ప్రమాదం. నానా నానా వద్దు వద్దు వద్దు. తమ్ముడు పద. అయ్యో ఏమండి, ఏంటంటే ఎలా ఉండేవారు అలా అయిపోయారు. మిమ్మల్ని ఇలా హాస్పిటల్లో చూడటానికేనా నేను ఇంకా బతుకున్నది? అయ్యో 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 అయ్యో. మీకేమైనా అయితే మేమేమైపోవాలి? నా గురించి కొంచెమైనా ఆలోచించావా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా? ఎవరున్నారు? నిద్ర లేచిన దగ్గర నుంచి భాగ్యకి పెళ్లి చేయాలి, భాగ్యకి పెళ్లి చేయాలి అనేవాడివి. నువ్వెట్లా మంచాన పడితే భాగ్యకి పెళ్లిని రొక్కదని ఎలా చేయాలయ్యా? ఎలా చేయాలయ్యా? ఎలా చెయ్యాలి? నానా నానా నా పెళ్లి గురించి ఆలోచించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారా? ఈ ముసలోడేంటి భాగ్యకి నేను చెప్పిందంతా అబద్ధమని చెప్పేసేలా ఉన్నాడు. డోస్ పెంచాలి, లాభం లేదు. అయ్యో చూసావా భాగ్య, చూసావా? ఇప్పుడు కూడా నువ్వు పెళ్లి మాట ఎత్తగానే ఎక్కడని పెళ్లి చూడకుండానే ఏమైనా అవుతుందేమోనని ఎంత బాధపడుతున్నాడు భాగి, ఎంత బాధపడుతున్నాడు. వీడు మారి బాధ్యతగా ఉండడం చూసి భాగ్యతో మాట్లాడు, భాగ్యతో మాట్లాడు, ఇడికించి పెళ్లి చేద్దాం అనేవాడమ్మా. అవన్నీ మాట్లాడే టైం అయ్యింది. ఏంద్ర అట్లా అంటావు? ఆయన మనసులో మాట నాతో పంచుకున్నప్పుడు అది భాగ్యకి చెప్పడం నా బాధ్యతరా. రేపు మీ బావకి మంచిగా అయినాక నా మనసులో మాట నీకు చెప్పినా కదా, నా కూతురికి ఎందుకు చెప్పలేదు? తనకి చెప్పుంటే నా కోసం నా బామ్మర్దిని పెళ్లి చేసుకునేది. నా కళ్ళ ముందే ఉండేది కదా నా కూతురు అంటే. నేనేం చెప్పాలరా? ఏం చెప్పాలరా? ఏం చెప్పాలి? అమ్మ బాగి, మీ ఇద్దరి పెళ్లి చేయాలనేదే ఈయన చివరి కోరికమ్మా. మేడం, మీరు పేషెంట్ని ఇలా డిస్టర్బ్ చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం.
ప్లీజ్ బయటికి వెళ్ళండి. మేడం మిమ్మల్నే. నాన్న వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. పదమ్మా, ఆయన రెస్ట్ తీసుకొని నువ్వు పదమ్మా. పదమ్మా. అమ్మ భాగే, మీ నాన్న నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకోవడానికి కారణం బయట సంబంధం చూసి పెళ్లి చేసే స్తోమత మనకి లేదు. ఈ వయసులో అప్పు చేస్తే తీర్చే శక్తి అంతకన్నా లేదు. ఇవన్నీ నా కూతురికి చెప్తే చేతకాని వాళ్ళగా చూస్తుంది అని భయంగా ఉందే అని అన్నాడమ్మా. గా పంతులు చెప్పిన గడువేమో ఇంకా 2 రోజులే ఉందమ్మా. మీ నాన్న ఆయుష్ ఎంతుందో ఇంకా తెలీదు. ఆయన నోరు తెరిచి నిన్నెప్పుడు ఏమీ అడగలేదమ్మా. బాగా సోచాయించి నిర్ణయం తీసుకోమ్మా. పెళ్ళికి ఏర్పాట్లు చేయండి పిన్ని. గుడ్ న్యూస్ చెప్పడానికే కాల్ చేసావనుకుంటున్నాను మంగళ. లక్ష్మీదేవి తలుపు కొట్టి ఒక కోరిక కోరితే ఎవరైనా నెరవేర్చకుండా ఉంటారా? భాగమతి పెళ్లి కొప్పుకుంది. నిజంగానా? నిజంగా భాగమతి నీ తమ్ముడితో పెళ్లి కొప్పుకుందా?
ఒప్పుకుంది. ఎస్ ఎస్. ఇంకో 2-3 రోజుల్లో నా తమ్ముడితో దాని మెళ్ళో తాడి కూడా కట్టించేస్తా. వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళండి. మంగళ మంగళ, నువ్వు చెప్పిన ఈ మాట నేను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఆ మాట మర్చిపోయినా పర్వాలేదు, పైసలు సంగతి మాత్రం మర్చిపోకుండా ఉంటే చాలు. ఇచ్చిన మాట ప్రకారం పెళ్ళైన మరుక్షణం మిగతా డబ్బు నీకు అందుతుంది. సరే సరే. అమర్, ఇక్కడి నుంచి మన పెళ్లి పీటలు ఎక్కేదాకా అంతా ప్లాన్ చేశాను. నన్ను నమ్మి జస్ట్ నా వెంట వస్తే చాలు చాలు. ఎస్. మనం ఆయన దగ్గరికి వెళ్తుందేంటి? అమర్ అమర్, ఏంటి మనోహరి? అది మిస్సమ్మ వాళ్ళ నాన్నకి హెల్త్ బాలేదంట, హాస్పిటల్లో ఉన్నారంట. అవునా? అవునమర్, పాపం సీరియస్ గా ఉందంట. నిన్న నైట్ కాల్ చేసినప్పుడు కూడా పనుంది రేపు వస్తానని చెప్పింది, కానీ ఇవన్నీ చెప్పలేదు సార్. తనకొచ్చిన కష్టాన్ని చెప్పుకొని సాయం కోరే మనిషి కాదు మిస్సమ్మ. అంత ఇబ్బంది పడింది నన్ను సాయం అడగడానికేనేమో. పాపం మిస్ అమ్మ ఒక్కతే ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. సరే అమర్, వెళ్ళొకసారి చూసొద్దామా? సరే పద. నేను కూడా వాళ్ళతో వెళ్ళి మిస్ అమ్మని కలిసి ధైర్యం చెప్పేసి వస్తా. ఏంటి అంకుల్ మీరు చెప్పేది? ఎప్పుడు జరిగింది ఇలా? ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారంట అంకుల్? ప్రకృతి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. నేనేం వాళ్ళతో మాట్లాడలేదు, కానీ లోపల వాళ్ళు చెప్తుంటే విన్నా. చాలా సీరియస్గా ఉంది, కష్టమని చెప్పారు. అమ్మో, తాతయ్యకేం కాదు కదా? ఒకప్పుడు అమ్మ మనకు దూరం అయింది, ఇప్పుడు తాతయ్య కూడా దూరం అయిపోతున్నారు. తాతయ్యకేం కాదు, హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ ఏదో ఒకటి చేసి తాతయ్యని కాపాడేస్తారు. ఈవినింగ్ స్కూల్ అవగానే తాతయ్యని చూడడానికి వెళ్దామా? ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం ఎందుకురా, ఇప్పుడే వెళ్దాం. అవునమ్ము, ఇప్పుడే వెళ్దాం. నాకు హెల్త్ బాగాలేకుండా ఎగ్జామ్ రాసినప్పుడు నిన్ను నువ్వు గెలవాలని దేవుడికి ప్రేయర్ కూడా చేశారు, మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అందుకే ఇప్పుడే వెళ్ళి చూద్దామమ్ము. సరే అంజు, మనం పర్మిషన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం, పదండి. అమర్,
భాగమతి పిన్ని మామని చూడగానే నీకొచ్చే కోపానికి నేను జస్ట్ కొంచెం ఆజ్యం పోస్తాను. ఆ మంట మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని శాశ్వతంగా నాశనం చేస్తుంది. నమస్తే బాబు గారు. మీరిక్కడేం చేస్తున్నారు? మా ఆయనకి బాగాలేదని రాత్రే హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఓ అమర్, మనది పక్క రూమ్ అనుకుంటా. ఆగండి బాబు గారు, మీరు చూడ్డానికి వచ్చింది మా ఆయన్నే బాబు. అంటే మీ ఆయన మిస్ అమ్మ ఫాదర్ ఒకరేనా? అవును. రే, అమ్మాయిని తోలుకొని రాపో. సరే అక్క. అయ్యో అయ్యో, ఇప్పుడు నిజమంతా బయటపడిపోతుందే. మిస్ అమ్మ, నువ్వు అడ్డంగా దొరికిపోయావే, ఇప్పుడెలా? ఆ రోజు మా ఇంటికి వచ్చింది మీరిద్దరే కదా? అవును బాబు గారు, నేను మా తమ్ముడే వచ్చాం. మరి ఆ రోజు మిస్ అమ్మ కోసం వచ్చామని ఎందుకు చెప్పలేదు? మిస్ అమ్మ కూడా మీరెవరో తెలియదని చెప్పింది. తనెందుకు అలా చెప్పిందో మాకు తెలియదు బాబు. తనని అడగండి బాబు. బాగి బాగి బాగి, నీకోసం ఎవరు వచ్చిర్రు? అక్కరమ్మంటుంది. నా కోసమా? అవు, జల్దిరా. వస్తుంది సార్. ఇప్పుడే వస్తాను నాన్న. సార్, మీరిక్కడ? వీళ్ళు చెప్తుంది నిజమేనా మిస్ అమ్మ? వీళ్ళిద్దరూ మీ పిన్ని మావయ్యలా? మౌనం సమాధానం కాదు మిస్ అమ్మ. ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కూడా కాదు. ఇవాళ నాకు నీ నుంచి సమాధానం కావాలి. అవును. మరి ఆ రోజు ఈ ఇద్దరు ఇంటికొచ్చి గొడవ చేసినప్పుడు ఎందుకు నిజం చెప్పలేదు? మళ్ళీ వాటర్ పార్కు కూడా మీ మావయ్య వచ్చాడు.
అప్పుడు కూడా నిజం చెప్పలేదు. మిస్సమ్మ, తప్పు చేస్తున్న వాళ్లే అబద్ధం చెప్తారు. నువ్వు చేసిన తప్పేంటి? నేనప్పుడే చెప్దా. అసలు వీళ్ళిద్దరూ నీ వాళ్ళని చెప్పుకోవడానికి నీకెందుకు అంత నామోషి? ఇలాంటి అబద్ధాలు ఇంకా ఎన్ని చెప్పావు నువ్వు?